హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఈరోజు మనం అటుకులతో చాలా ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీ చూద్దాము. ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు, చాలా హెల్దీ కూడా. మరి అటుకులతో స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో తురుముకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసుకున్నాను. ఒక కప్పు బెల్లానికి ఒక 3 కప్పుల వరకు నీళ్లు పోసుకున్నాను. దాంట్లోనే 2-3 ఇలైచీలు కూడా వేసుకోవాలి. ఈ స్వీట్ కోసం పాకం పట్టాల్సిన పని లేదండి, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఈ బెల్లం కరిగిన నీళ్ళని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. తరువాత అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తరువాత మేము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. తరువాత అదే ప్యాన్లో తురుముకున్న ఒక అరకప్పు కొబ్బరి కూడా వేసి ఫ్రై చేయాలి. కొబ్బరి పల్సగా కట్ చేసి అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కొబ్బరి అయినా తురుముకొని వేసుకోవచ్చండి. ఇక్కడ కొబ్బరి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది వేరే గిన్నెలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. తరువాత అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మేము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 2 కప్పుల వరకు అటుకులు వేసుకోవాలి. ఇక్కడ మంట తగ్గించి పెట్టి ఒక 5 నిమిషాల వరకు అటుకులు రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రంగు మారిన తరువాత దీంట్లో బెల్లం నీళ్ళు వేసుకోవాలి. బెల్లం నీళ్ళు డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా జల్లెడ పట్టుకొని వేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఇసుక, నలకలు అంతా ఉంటాయండి. ఇలాగే వేస్తే మన రెసిపీ పాడైపోతుంది. ఇప్పుడు బెల్లం నీళ్ళు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బెల్లం నీళ్ళని అటుకుని ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడకబెట్టాలి. ఈ అటుకులు బెల్లం నీళ్ళని బాగా అబ్జర్వ్ చేసుకునేయాలి. ఇలా అటుకులు బెల్లం నీళ్ళని 90% పీల్చుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. తరువాత దీంట్లో చివరిగా బాదం పప్పులు, యాలకుల పొడి, లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఇక అటుకుల కేసరి రెడీ అయిపోయింది. ఇది కేసరి అయినా అనవచ్చు, లేదా ప్రసాదం అయినా అనవచ్చు, ఇది ఎలా అయినా అనవచ్చు. మనకు ఎప్పుడన్నా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా 5-10 నిమిషాల్లో చేసుకొని తినవచ్చు. చాలా హెల్దీ కూడా, చాలా సాఫ్ట్గా, లోపల జ్యూసీగా, చాలా రుచిగా ఉంటుంది. మీ పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్లా కూడా ఇది పెట్టవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అల్లా హాఫీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.